సో, సోలో లెర్నింగ్ మాన్వా ఎక్స్‌ప్లనేషన్. అండ్ మ్యాథ్స్ ఇదైతే కంప్లీట్ చేయడానికైతే ట్రై చేస్తా. రోజుకొకటి 2 గాని తీసుకురావటానికైతే ట్రై చేస్తాను. సో, అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంక వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే కంటిన్యూ అవుద్ది. ఇంక అప్పుడు జిన్‌వు ఇలా చెప్తాడు. డీమాన్ కాస్టల్ డిఫికల్టీ అంత ఎక్కువగా ఏమీ లేదు. చూస్తా ఉంటే నేను ఈ ఏరియానైతే క్లియర్ చేసేసినట్టున్నా. మాన్‌స్టర్ లెవెల్స్‌కి డి ర్యాంక్ పర్ఫెక్ట్. అలా చూసుకుంటే ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి కూడా రావచ్చు. కానీ ఇప్పుడు నేను సి ర్యాంక్‌నైతే క్లియర్ చేయాలి. బట్ 9 టైమ్స్ అనుకున్నా. కానీ నేను 4 గంటలు ఒక లెవెల్ అయినా పెరగగలనా అని అనుకుంటా ఉంటాడు. నా లెవెలు ఇంక్రీజ్ అవుద్ది. అలాగే నాతో పాటు ఎక్స్‌పీరియన్స్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. ఇంకో మాటలో చెప్పాలంటే నేను గ్రో అవ్వటానికి చాలా కష్టపడుతున్నా. నాకర్థమైంది నేను లీనియో బ్రోని కలిసినప్పుడు. ఇప్పుడు ర్యాంక్‌తో పోలిస్తే ఎస్ ర్యాంక్‌లా ఉంటా. కానీ నేను స్ట్రాంగ్ అవ్వాలి. ఒక లూజర్‌లా అయితే ఉండను. ఇంక సెకండ్ ఫ్లోర్‌కి మూవ్ అవుదాం. ఫ్లోర్ మూవ్‌మెంట్ మ్యాజిక్ సర్కిల్ దగ్గరికి. అది అక్కడే ఉండుంటుంది. నా మాచ్ టవర్ కూడా ఉండొచ్చా? ఇంకప్పుడే జిన్‌వు అయితే మోన్స్టర్ టైప్ సోల్జర్‌నైతే బయటికి రమ్మనైతే పిలుస్తారు. అండ్ ఐస్ బేర్స్ అయితే వస్తాయన్నమాట. వీడు చాలా పెద్దగున్నాడే! వీడి హెవీ డ్యూటీ వెహికల్‌దా పనికొస్తాడంటావా? ఏదైతేనేం పద అని జెప్పైతే అంటాడు. ఇంకా జిన్‌వు ముందు జూసుకుంటే మాన్స్టర్స్ అయితే వస్తాయన్నమాట. మీరెక్కడ తగిలార్రా అని అనుకునే లోపే మాన్స్టర్ అయితే వాళ్ళందరిని తొక్కుకుంటూ అయితే ఎళ్తా ఉంటదనమాట. ఇంకా జిన్‌వు గూడా ఎవడురా ఈడు ఎంత వైల్డ్‌గున్నాడు. నీ పేరు ట్యాంక్ ఇక నుంచి అనైతే అంటాడు. ఒరేయ్ ఆజమ పరిగెత్తరా మ్యాజిక్ సర్కిల్ రీచ్ అయ్యే వరకు అనైతే అంటా ఎళ్తా ఉంటారనమాట ఈళ్ళిద్దరూ. ఇంకా తర్వాత వాషింగ్టన్‌లో చూసుకుంటే ఒకతనుండి ఏంటి తన ఐడెంటిటీ క్లియర్‌గా చెక్ చేసావా అంటే, చూసాను తనైతే ఒక కొరియన్ హంటర్ అనమాట. ఒక హంటర్ సౌత్ కొరియా నుంచి ఒక డంజన్‌లో అదర్ సైడ్ నుంచి ఎలా వచ్చాడు? తను ఇలా చెప్తున్నాడు. తనైతే డంజన్‌లో ఇరుక్కుపోయాడు 10 ఏళ్ల కిందట. అండ్ తనంతట తానే కనుక్కున్నాడు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు డంజన్ గేట్‌ని మళ్ళీ. ఇది ఒక అన్‌ప్రెడిక్ట్ చేయలేని విషయం. ఇంక అంతేనా ఇన్ఫర్మేషన్? మీరెందుకు ఎక్కువగా ఏమీ లాగలేకపోతున్నారు తన నుంచి? మేమనుకుంటున్నాం తను ఒక మాన్‌స్టర్ విత్ హ్యూమన్ మెమరీస్‌తో ఉన్నాడని. ఎస్ ర్యాంక్ హంటర్ నుంచి హెల్ప్ లేకపోతే ఈ వాషింగ్టన్ క్యాపిటల్ మొత్తం డేంజర్‌లో పడినట్టే. స్కావెంజర్ గిల్డ్‌లో చెక్ చేయించిన తర్వాత కొరియా మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు. ఎస్ ర్యాంక్ హంటర్స్ కూడా. ఇక డైరెక్టర్ ఉండి ఇలా చెప్తాడు. స్కావెంజర్ గిల్డ్స్ మెయిన్ హంటర్ హాంగ్ డాంగ్ సు తనైతే వస్తున్నాడు. తను రీసెంట్‌గానే కొరియాలో తన పని చూసుకున్నాడు. ఈ ఇంట్రోగేషన్ రేపైతే కంటిన్యూ చేద్దాం. ఇంక హాంగ్ డాంగ్ సు గాడైతే ఇలా ఎయిర్‌పోర్ట్‌లోంచి వస్తా ఏం దరిద్రమైన రోజురా నాయనా! ఆ సంజయ్ నువ్వు కూడా నా చేతిలో చావాలి. కానీ తప్పించుకున్నాడు. రెడ్ గేట్‌లో స్ట్రక్ అయిపోయి వాడు చచ్చిపోతాడు. ఆ! ఇదేం టైమింగ్ రా! ఇంక సీన్ షిఫ్ట్ చేసి మళ్ళా డైరెక్టర్ దగ్గరికైతే తీసుకొస్తారు. అదే ఇన్వెస్టిగేషన్ దగ్గరికి. తన పేరేంటి మళ్ళా చెప్పు? తన పేరుని ప్రొనౌన్స్ చేయడం కాస్త కష్టమే. బట్ తను ఒక కొరియన్ హంటర్. తన పేరొచ్చేసరికి సంగ్ లీ అవాన్. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి డీమన్ క్యాస్టిల్ దగ్గరికైతే తీసుకెళ్తారు. ప్రతి డీమన్ క్యాస్టిల్ ఫ్లోర్ ఇచ్చేసరికి సెపరేట్‌గా ఉంది. ఒక మోన్స్టరు ఎంటైర్ పర్మిట్‌నైతే హోల్డ్ చేసేస్తుంది ర్యాండమ్‌గా అపియర్ అయినప్పుడు ప్రతి ఫ్లోర్‌లో. నువ్వు ఎంట్రీ పర్మిట్ ఉంటేనే ఆ ఫ్లోర్‌కైతే వెళ్ళగలవు. ఒకవేళ దీనికి 100 ఫ్లోర్స్ ఉంటే నువ్వు చెప్పొచ్చు 100 డిఫరెంట్ వరల్డ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయని. ఇంకా జిన్ కూడా నెమ్మదిగా వాటినన్నిటిని చంపుకుంటా వస్తాడు. నేనిప్పటి వరకు వచ్చినంత వరకు చాలా చండాలంగా నడిచింది. ఇందులో డీమన్స్ టఫ్ అవుతున్నాయి నెమ్మదిగా. అక్కడ నిజంగా 100 ఫ్లోర్స్ ఉన్నాయా? నేను ఒక 1 వీక్‌లో 100 ఫ్లోర్స్‌ని రీచ్ అవ్వగలనా? నేను ఆ క్యూ వచ్చినప్పుడు చాలా భయపడ్డా. ఎందుకంటే ఎస్ ర్యాంక్ డంజన్‌లా ఉంటదేమో. కానీ నా యాంగ్జైటీ అయితే పోతా వచ్చింది ఈ బోరింగ్ బ్యాటిల్స్ అన్నీ చేశాక. ఇంకలా డీమన్స్‌ని చంపుకుంటా పోతాడు మన జనువు అయితే. ఇంకప్పుడే బాస్ అయితే ఎంట్రీ ఇస్తాడనమాట ఆ డీమన్స్‌లోనే. ఇంకా జనువు కూడా చెప్తాడు. ఆడెవడో దరిద్రంగా ఉన్నాడు. కేర్ చేసుకోవాలి నేనిప్పుడు లేకపోతే చచ్చిపోతా. ఇంకా జిన్‌వు కూడా షాడో మోనార్చెస్‌ని అయితే పిలిచి ఆడి సంగతేంటో చూడండి అంటాడు. ఇంకా షాడో మోనార్చెస్ అయితే ఫైట్ చేస్తా ఉంటారు. వాళ్ళు హై ర్యాంక్ డీమన్స్ అయ్యుండొచ్చు. కానీ నేను వాళ్ళ ర్యాంక్స్ అండ్ వాళ్ళ లెవెల్స్‌నైతే పెంచుకుంటా వచ్చాను. నా షాడో సోల్జర్స్‌ని. ఇప్పుడు షాడో సోల్జర్ అయితే నాకంటే బలంగా అయ్యుండొచ్చు. నా దగ్గర మానా ఉంది. వాళ్ళని సేఫ్‌గా ఉంచడానికి ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ లెవెల్‌ని ఇంక్రీజ్ చేయడానికి
పైగా వాళ్ళని నేను తిరిగి రప్పించేయటానికి. కానీ ఇదంతా పక్కన పెడితే వీడు మాత్రం మూవ్ అవ్వకుండా అట్లా దిష్టి బొమ్మలా కూర్చొనున్నాడు. నేను ఎలాగోలా ఏసేస్తా ఇది ఈజీలానే ఉంది నాకు. ఇంక సడెన్‌గా ఫాస్ట్‌గా అయితే వస్తాడనమాట ఆడైతే. జిన్నుగాడు కూడా చూసి ఏంట్రా మూవ్‌మెంటు అనంగానే ఒక షాడో షోల్డర్ అయితే వస్తాడు. బట్ స్టిల్ తనైతే వేరే ప్యానెల్‌లో ఉన్నాడు. కానీ ఇక్కడ చూసుకుంటే వాడు అందరిని చంపేస్తా ఉంటాడు షాడో షోల్డర్స్‌నైతే. ఇంక జిన్నుగాడికి కోపం వచ్చైతే ఒక్క గుద్దు అయితే గుద్దుతాడనమాట. వాడైతే దొల్లుకుంటా యాడికో పోతాడు. ఇంక జిన్ను ఉండి నేను నా పేషెన్స్‌ని కోల్పోయా అండ్ వాడిని కొట్టా. కానీ వాడేంటి అంత దూరం వెళ్ళిపోయాడు. నేను పిచ్చి నా కొడుకులాగా నా స్ట్రెంత్ మొత్తాన్నయితే ఒక గుప్పెట్లో పెట్టాను కొట్టా. అలా అనుకుంటాడు. కానీ పక్కన చూసుకుంటే వాడు మళ్ళీ రేంజ్‌లోకైతే వస్తాడనమాట. సేమ్ స్కిల్ వాడతాడు కార్బెరోస్ యూజ్ చేసినట్టు. వామ్మో! ఈడు ఫాస్ట్‌గా అయ్యాడు. నాకిది తగలకూడదు. తగిలితే సచ్చి ఊరుకుంటా నేను అని చెప్పి ఐరన్ అయితే సమ్మన్ అయితే చేస్తాడు. ఇంకా ఐరన్ నుండి షీల్డ్ అయితే ఇస్తాడనమాట. జిన్ను అయితే ఆ అటాక్‌నైతే ఆపుతాడు. నేను వీడితో ఫైట్ చేయగలను. కానీ ఏదైనా తేడా కూడా అవ్వచ్చు. కానీ ఒక ఓపెనింగ్ దొరికితే బావుండు అని అనుకునే లోపే జిన్ను అయితే ఎగురుతాడనమాట గాల్లోకి. లోపల అనుకుంటా ఉంటాడు ఇంకా. వాడు కూడా ఛాన్స్ కోసమే ఆగుతున్నాడా? ఇంకా షాక్ అయ్యి నేను గాల్లో ఉన్నప్పుడు నా బాడీని కదపలేనే. ఇంకప్పుడే జిన్ను ఒక స్కిల్ అయితే యూజ్ చేసి తనని తానే మూవ్ అయితే చేసుకుంటాడనమాట. పుష్ బ్యాక్ చేసుకుంటాడు. జస్ట్ మిస్‌లో తప్పించుకున్నారయ్యా! ఆ మోన్స్టర్ గాడిని చంపగలను. కానీ హెడ్ ముఖ్యం. అదే మెడకాయ దగ్గర కోసేయాలి నేను ఇప్పుడు ఫస్ట్. కానీ చాలా డేంజర్. ఎందుకంటే తన నెక్‌ని టార్గెట్ చేస్తూ తన మూవ్‌మెంట్స్‌ని కరెక్ట్‌గా పసిగట్టడం అంటే చాలా కష్టం. ముందు వాడి మూవ్‌మెంట్ సంగతేంటో చెప్పాలి. అని చూస్తా ఒక కూలిపోయిన బిల్డింగ్ దగ్గరికెళ్తే చూస్తా ఉంటాడిలా. దమ్ముంటే నన్ను పట్టుకో అని చెప్పి జిన్ను కూడా పరిగెడతా ఉంటాడు. వీళ్ళిద్దరు రన్నింగ్ రేస్ చేసుకుంటా ఆ బిల్డింగ్ దగ్గరికైతే ఎళ్తారనమాట. ఇంక జిన్ను ఆ బిల్డింగ్ పైకెక్కైతే, "నువ్వు ఆల్రెడీ గెస్ చేసుంటే చాలా లేట్ అయిపోయింది. ఇంక వేస్టు. ఇది నీకు హార్డ్ అవ్వచ్చు. నువ్వు అంత స్పీడ్‌ని ఒకేసారి ఆపటానికి" అని చెప్పి పైనుంచైతే చాలా స్పీడ్‌గా అయితే వచ్చి ఆ డీమన్ నెక్‌నైతే కోసేస్తాడనమాట. ఇక సీన్ షిఫ్ట్ చేసి జిన్‌వు హౌస్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అండ్ జిన్‌వు నెయిబర్ ఏమో ఇలా అనుకుంటా ఉంటది. ఒక యంగ్ మ్యాన్ ఉండేవాడు కదా 902లో. తనెక్కడికెళ్ళిపోయాడు? కొన్ని రోజులుగా నుంచి చూడట్లేదే. ఇంక మేనర్స్ కూడా ఉండి, "జిన్‌వు ఎక్కడికెళ్ళిపోయాడంటావు?" ఇంక పాకుండి తనిలా చెప్పుద్ది. నాకు తన సిస్టర్ చెప్పింది. జిన్‌వు అయితే ఒక ట్రిప్‌కెళ్తాడంట ఫ్రెండ్స్‌తో ఒక వీకు. "నీకెలా తెలుసు?" "నేను హాంగ్ సాంగ్ ఈతో కాంటాక్ట్‌లో ఉన్నా." నేను తననడిగా ఎందుకంటే జిన్‌వు సిస్టర్స్‌తో క్లోజ్‌గా ఉంది కాబట్టి. కానీ మేము తన ఇంటికెళ్ళాం. కానీ లాభం లేదు. ఏదో తేడా కొడుతుంది. ఒక్క ట్రేస్ ఇన్ఫర్మేషన్ కూడా లేదా? అసలు తను క్రెడిట్ కార్డ్ వాడినట్టు గాని, ఆర్ ఎల్స్ మనీ ఎక్కడైనా పే చేసినట్టు గాని ఎక్కడా లేదు. ఇంక మిస్ పాక్ ఉండి "నువ్వు వాటిని చెక్ చేయగలవా?" వెల్ నా జాబ్ అయితే హంటర్స్‌ని ఫాలో చేయటమే అంతే. అంటే తనైతే ఎక్కడో దొరికాడు హంటర్ అసాసినేషన్ ట్రాకర్స్‌లో. మిస్టీరియస్‌గా లేదు. ఒకవేళ తను కిడ్నాప్ అయ్యుంటే ఏంటి? సంగ్ జిన్ వూ తను కిడ్నాప్ అవ్వడం. ఒకవేళ కిడ్నాప్ అయ్యుంటే చైనాస్ స్పెషల్ హంటర్స్ అయితే దిగుస్తారనమాట. ఎందుకంటే తను అంత స్ట్రాంగు. తన్నెవరు డిఫీట్ చేయలేరు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఇంక మేనేజర్ గాడు గూడా ఉండి ఎక్కడికెళ్ళిపోయాడబ్బా జిన్ను. ఇంకా డీమన్‌తో ఫైట్ చేస్తా ఉంటాడు. ఇంకా అంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. సో ఎలా అనిపించింది గైస్? ఈ చాప్టర్ అయితే ఐ నో ముందుకెళ్ళే కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ వెయిట్ ఫర్ ఇట్. మీరు చాలా మంచి మాంగ్వాస్ అయితే చూడబోతున్నారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.